హలో అండి, నమస్కారం. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? మీరందరూ ఆనందంగా ఆరోగ్యంగా ఉండాలని అమ్మవారిని ఎప్పుడూ కోరుకుంటూ ఉంటాను. ఆరోగ్యంగా ఉండాలంటే ఇంటి వంట తినాలి మరి. అందుకే ఇంటి వంట తిందాం, ఆరోగ్యంగా ఉందాం. నేను మీ రాజ్యలక్ష్మి, లక్ష్మీప్రియ వెజ్ కుకింగ్ వీడియోస్ కి స్వాగతం. ఈ రోజు ఈ వీడియోలో మొక్కజొన్న పొత్తు గింజలతో చేసుకునే స్నాక్స్ చూపిస్తానండి. ఇవి ఒకే పిండితో 2-3 రకాలుగా చేసుకోవచ్చు. అది ఎలాగో ఈ వీడియోలో చూపిస్తాను. చాలా క్రిస్పీగా, టేస్టీగా బ్రేక్ఫాస్ట్ గా తీసుకోవచ్చు. ఈవినింగ్ ఫ్రెండ్స్ గానీ గెస్ట్లు గానీ ఇంటికి వచ్చినప్పుడు టీతో పాటు స్నాక్స్ గా ఈ వడలు చాలా బాగుంటాయండి. క్రిస్పీగా టేస్టీగా చేసుకోవచ్చు. అలాగే డిన్నర్ లో కూడా చేసుకుని తినొచ్చు. డయాబెటిక్ ఉన్న వాళ్ళు, అలాగే కొలెస్ట్రాల్ ఉన్న వాళ్ళు కూడా ఆయిల్ అది లేకుండా కూడా చేసుకుని తినొచ్చు. ఇది ఒక్క పిండి రుబ్బుకున్నామంటే 3 రకాలుగా చేసుకోవచ్చండి. ఇంకెందుకు ఆలస్యం, ఎలా చేయాలో చూద్దాం. దానికంటే ముందు ఈ వడలకి కాంబినేషన్ గా మంచి చట్నీ అయితే చేసి చూపిస్తానండి. దానికి మిక్సీ జార్ తీసుకుని రుచికి సరిపడా పచ్చిమిరపకాయలు వేసుకోవాలి. ఇక్కడ 4 పచ్చిమిరపకాయలు వేసుకున్నాను. అలాగే 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1 కప్పు కొత్తిమీర, 1 కప్పు పుదీనా శుభ్రంగా కడిగి వేసుకోవాలండి. తర్వాత నువ్వుల పొడి 1 టేబుల్ స్పూన్ వేసుకోవాలి. ఉంటే వేసుకోండి, లేదంటే వేయించి వేసుకోండి. అలాగే 1 టేబుల్ స్పూన్ పల్లీల పొడి. ఈ పొడి ఉంటే వేసుకోండి. కూరల్లోకి వాటికి నేను ఎప్పుడు రెడీ చేసి ఉంచుకుంటాను, అందుకనే వేసుకున్నాను. టేస్ట్కి సరిపడా ఉప్పు వేసుకోవాలి. లేదంటే 1 టేబుల్ స్పూన్ పల్లీలు, నువ్వులు వేయించి వేసుకోండి. లేదంటే స్కిప్ చేసినా పర్వాలేదు, బాగానే ఉంటుంది చట్నీ. తర్వాత 1 టేబుల్ స్పూన్ చింతపండు అండి. 1 చిన్న నిమ్మకాయ అంత సైజు నానబెట్టుకుని వేసుకోండి. నేను ఆల్రెడీ గుజ్జు చేసి ఉంచుకున్నాను, అది 1 టేబుల్ స్పూన్ వేసుకుంటున్నాను. అలాగే 1/4 టీ స్పూన్ పసుపు. ఇవన్నీ కూడా మెత్తగా మిక్సీ చేసుకోవాలి. అంతే అండి. దీనికి మామూలుగా అన్ని పచ్చళ్ళకి చేసుకునేటట్టు తాలింపు వేసుకోవాలి. ఆయిల్ వేసి ఆవాలు, జీలకర్ర, శనగపప్పు, మినపప్పు, ఎండుమిరపకాయలు, కరివేపాకు వేస్తే వెల్లుల్లి రెబ్బలు వేసి వేయించుకోండి. నేను ఇక్కడ వెల్లుల్లిపాయలు వేయట్లేదు, వేసుకోవాలనుకుంటే వేసుకోండి, టేస్ట్ బాగానే ఉంటుంది. తర్వాత ఈ పోపు అంతా కూడా ఈ పచ్చళ్ళలో కలిపేసుకోవాలి అండి. ఎంతో టేస్టీగా ఉంటుంది, ఈజీగా చేసుకోవచ్చు, హెల్దీ అయిన పచ్చడి. ఒకసారి ట్రై చేసి చూడండి. ఈ వడలకి చాలా మంచి కాంబినేషన్. ఈ మొక్కజొన్న పొత్తులు మామూలువి అండి, స్వీట్ కార్న్ కాదు. ఇవి లేతవి, ముదురువి ఏవైనా తీసుకోవచ్చు. మరీ ముదురువి తీసుకోకూడదు. కాస్త లేతగా ఉన్నవి, కాస్త ముదురుగా ఉన్నవి 2 కలిపి కూడా తీసుకోవచ్చు. ఇలా జుట్టు వస్తుంది కదండి, ఈ జుట్టుతో కూడా మనము మంచి రెమెడీ చేసుకోవచ్చండి. అది కిడ్నీకి సంబంధించిన వ్యాధులు ఉన్న వాళ్ళు మరుగుతున్న నీళ్లలో ఈ మొక్కజొన్న పొత్తులో వచ్చే జుట్టును వేసి మూతపెట్టి 2 నిమిషాలు మరిగించి మూతపెట్టి ఉంచి 2 నిమిషాల తర్వాత ఫిల్టర్ చేసుకుని ఆ నీళ్లలో తేనె వేసుకుని తాగితే చాలా మంచి ఉపశమనం అయితే లభిస్తుందండి. ఇలా ఒలిచిన మొక్కజొన్న గింజల్ని మనము మిక్సీలో వేసుకుని రుబ్బుకోవాలండి. ఒకసారి నీళ్లలో కడిగేసుకుని మిక్సీ జార్లో తీసుకుని మెత్తగా మిక్సీ చేసుకోవాలి. జారుకి పట్టినన్ని వేసుకుని గ్రైండ్ చేసుకోవాలి. దీనిలో పచ్చిమిరపకాయలు వేసుకోవాలండి, కారానికి తగ్గట్టుగా. అందులోనూ ఆ మొక్కజొన్నలకు తగ్గట్టుగా వేసుకోవాలి. నేను ఇక్కడ 2 పచ్చిమిరపకాయలు చిన్న ముక్కలుగా చేసి వేస్తున్నాను. అలాగే 1 టీ స్పూన్ జీలకర్ర, అలాగే 4-5 వెల్లుల్లి రెబ్బలు, 2 ఇంచుల అల్లం వేసి మెత్తగా పేస్ట్ చేసుకుంటున్నాను. అలా రెండో వాయిలో కూడా వేసుకోవాలండి. మొత్తం ఒకేసారి రుబ్బుకోలేము, కొద్ది కొద్దిగా వేసుకుంటూ రుబ్బుకోవాలి. నీళ్ళేమి వేయకుండా ఆ గింజల్లో ఉన్న తడితోటే మెత్తగా రుబ్బుకోవాలండి. అవసరమైతేనే వేసుకోవాలి. బాగా ముదురు గింజలు అయితే కాస్త నీళ్లు పోసుకోవాలి. తర్వాత దీనిలోకి క్యాప్సికమ్ ముక్కలు వేసుకుంటున్నానండి. రెడ్ క్యాప్సికము, ఎల్లో క్యాప్సికము, గ్రీన్ క్యాప్సికము బాగా చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. అవి హాఫ్ కప్ ఉంటే సరిపోతుంది. అలాగే మీ దగ్గర ఎల్లో కలరు, రెడ్ కలరు క్యాప్సికమ్ లేకపోతే గ్రీన్ క్యాప్సికమ్ అన్నా వేసుకోవచ్చు. తర్వాత 1 పెద్ద ఉల్లిపాయ సన్న ముక్కలుగా తరిగి వేసుకోవాలి. అలాగే పచ్చిమిరపకాయ ముక్కలు, కరివేపాకు, పుదీనా, కొత్తిమీర తరుగు ఇవన్నీ సన్నగా తరుక్కుని వేసుకోవాలండి. తర్వాత ఏదైనా ఒక ఆకుకూర వేసుకోవాలండి. తోటకూర, పాలకూర, బచ్చల కూర, ఏదైనా చుక్కకూర ఏదైనా వేసుకోవచ్చు. అలాగే 1/2 కప్పు బియ్యపిండి, 1/2 కప్పు శనగపిండి వేసుకోవాలి. నేను ఇక్కడ మెంతి కూర వేసుకున్నాను సన్నగా తరిగి. అలాగే రుచికి సరిపడా కారము. నేను ఇక్కడ 1 టీ స్పూన్ కారం వేశాను. 1/4 టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ గరం మసాలా పౌడర్, 1 టీ స్పూన్ ధనియాల పొడి, 1 టీ స్పూన్ జీలకర్ర వేసి బాగా కలుపుకోవాలండి. వడలు వేసుకోవటానికి వీలుగా కలుపుకోవాలండి. రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలండి. 1.5 టీ స్పూన్ వేసాను ఇక్కడ. బాగా ఉప్పు కలిసేటట్టు కలుపుకోవాలి. అంతేనండి. స్టవ్ పైన ఆయిల్ పెట్టుకుని నువ్వులు అద్దుకుంటూ వడల మాదిరిగా చేసుకుని నువ్వులు అద్దుకొని నూనెలో వేయించుకోవడమేనండి. అంతే అండి. క్రిస్పీగా వడలైతే రెడీ అవుతాయి. ముందుగా స్టవ్ వెలిగించుకుని బాండి పెట్టుకుని ఆయిల్ వేడెక్కాక వేసుకోవాలండి. ఇది వేసిన వెంటనే కదపకూడదండి.
కాస్త వేగాక రెండు వైపులా ఎర్రగా కాల్చుకుని తీసేసుకోవాలి. అంతే అండి. టేస్టీగా క్రిస్పీగా వడలైతే రెడీ అవుతాయి. ఇవి చిన్నపిల్లలకి ఇలా డీప్ ఫ్రై అప్పుడప్పుడు చేసి పెడితే పర్వాలేదండి. అది కూడా ఇంట్లోనే చేస్తున్నాం కాబట్టి మనము వాడిన ఆయిలే వాడుతూ చెయ్యం కాబట్టి పర్వాలేదు. వీటిని మనము ఏదైనా పచ్చడితో కానీ టమాటా సాస్తో కానీ సర్వ్ చేసుకోవచ్చు. నేనైతే దీనికి కొత్తిమీర పుదీనా పచ్చడితో సర్వ్ చేస్తానండి. ఇంకో పద్ధతిలో ఆయిల్ ఏమి యూజ్ చేయకుండా డీప్ ఫ్రై చేయకుండా స్టీమ్డ్ వడలు ఎలా చేయాలో చూపిస్తాను. ఇలా ఇడ్లీ పాత్రకి నెయ్యి కానీ నూనె కానీ రాసుకుని దానిలో మనం ఈ వడపిండిని ఇడ్లీలా పెట్టేసుకోవాలి. తర్వాత స్టవ్ వెలిగించి మందపాటి గిన్నె కానీ ఇడ్లీ పాత్ర కానీ పెట్టుకుని అందులో నీళ్లు పోసి నీళ్లు మరుగుతున్నంతలో మనం ఇవి రెడీ చేసుకోవాలండి. నేను ఇక్కడ 3 రేకులకి అయితే పెడుతున్నాను. ఇలా వడలన్నీ కూడా రౌండ్గా చేసి ఇడ్లీ రేకుల్లో పెట్టేసుకోవాలి. ఇవి స్టీమ్కి ఉడుకుతాయి కాబట్టి ఇవి కూడా ఆరోగ్యానికి మంచివేనండి. మనకి కావాల్సిన అన్ని రేకుల్లో ఈ పిండిని సర్దేసుకున్న తర్వాత ఇలా మరుగుతున్న నీళ్లలో ఇడ్లీ రేకులు పెట్టేసుకుని స్టీమ్ మీద ఉడికించుకోవాలండి. ఈ ఇడ్లీ ఎలా ఉడుకుతుందో అలాగే అది అంతే టైం పడుతుంది దీనికి కూడా ఉడకడానికి. 15 నిమిషాల తర్వాత చూస్తున్నానండి, బాగా ఉడికిపోయింది. స్టవ్ ఆపేసి మూత పెట్టి మరో 2 నిమిషాలు ఉంచిన తర్వాత తీసేసి రేకుల్లో నుంచి వేరు చేసేసుకోవాలి. పాన్ పెట్టుకుని ఆయిల్ వేసుకుని అందులో మనము ఆవిరి మీద ఉడికించుకున్నవి ఫ్రై చేసుకోవాలండి. కట్లెట్స్ లాగా రెండు వైపులా క్రిస్పీగా కాల్చుకోవాలి. అంతే అండి. ఇవి కూడా బాగుంటాయి ఇలా కాల్చుకు తిన్నా కూడా. మొత్తం డీప్ ఫ్రై కాకుండా కొంచెం నూనెలో ఈ విధంగా కాల్చుకోవచ్చు. ఒకే పిండితో 3 రకాలుగా చేసుకుని తినొచ్చు. ఒకవైపు ఎర్రగా కాలాయి, రెండో వైపుకి తిప్పుకుంటున్నాను. రెండో వైపుకి తిప్పుతున్నాను. ఇలా రెండు వైపులా ఎర్రగా కాల్చుకుని చిన్న మంట మీదే కాల్చుకోవాలండి. హైలో పెడితే మాడిపోతాయి, లోపల ఉడకవు. ఆల్రెడీ ఉడికినవే కదండి, కానీ పైన క్రిస్పీగా ఉంటే బాగుంటాయి కదా, అందుకని ఇలా కొంచెం నూనెలో కాల్చుకుంటే బాగుంటాయి. అంతే అండి, రెండు వైపులు ఎర్రగా కాలాయి. ప్లేట్లోకి తీసేసుకుంటున్నాను. అంతే అండి, మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి. మిగిలినవి ఇలా స్టీమ్ చేసినవి అలాగే ఉంచేసాను. వీటిపైన కాస్త బటర్ కానీ నెయ్యి కానీ రాసుకుని తినొచ్చు, లేదా అలాగే తినేయచ్చండి. ఇవి కూడా బాగానే ఉంటాయి. చక్కగా స్టీమ్లో ఉడికాయి కాబట్టి ఆయిల్ వద్దనుకున్న వాళ్ళు అలా తినొచ్చు. లేదు అంటే డీప్ ఫ్రై కావాలనుకున్న వాళ్ళు డీప్ ఫ్రైలో తినొచ్చు. లేదంటే ఇలా కొద్దిగా ఆయిల్ వేసి రెండు వైపులా కాల్చుకుని తినొచ్చండి. నేను ఇక్కడ 2 రకాల పచ్చళ్ళతో సర్వ్ చేస్తున్నాను. కొత్తిమీర పచ్చడి, అలాగే సొరకాయ పచ్చడి అండి. పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా భలే టేస్టీగా ఉంటాయండి మొక్కజొన్న వడలు. ఓసారి ట్రై చేసి చూడండి. ఈ విధంగా ఒకే పిండితో డీప్ ఫ్రై, అలాగే షాలో ఫ్రై, అలాగే స్టీమ్ చేసుకుని కూడా తినొచ్చు. మీకు ఏ విధంగా నచ్చిందో నాకు కామెంట్స్లో చెప్పండి. అలాగే మీరు కూడా ఇది ఒకసారి ట్రై చేయండి. మీకు నచ్చితే కనుక మీ బంధుమిత్రులకి షేర్ చేయండి. అలాగే తప్పకుండా లైక్ అయితే ఇవ్వండి. మీరు లైక్ చేసి మా ఛానల్ని సపోర్ట్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల మా వీడియోలు మరికొద్ది మందికి రీచ్ అవుతాయి. తప్పకుండా సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. మా వీడియోని మొదటిసారి చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అప్పుడే మేము చేసే వీడియోలు మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి. మా వీడియోల్ని మీరు మిస్ కాకుండా చూడగలుగుతారు. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను. నమస్కారం, ఉంటానండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.